ఈరోజు మనం ఒక స్పెసిఫిక్ డిసార్డర్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా ఓల్డ్ పీపుల్లో 60 ఇయర్స్ దాటినాక నెక్ లోపట ఒక టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుందన్నమాట. పెయిన్తో పాటు మొద్దుబారిపోవడము అనే కండిషన్ డెవలప్ అవుతుంది ఏజ్ పెరిగే కొద్దీ. ఆ డిసార్డర్ ఏంటంటే సర్వైకల్ స్పాండైలోసిస్. ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే ఏంటి? సో సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే ఇప్పుడు చూస్తే మన నెక్ రీజియన్ లోపల మొత్తం 7 బోన్స్ ఉంటాయండి. C1, C2, C3, C4, C5, C6, C7. C అంటే సర్వైకల్. అంటే ఈ బోన్స్ మధ్యలో చిన్నగా డిస్క్ ఉంటాయన్నమాట. ఆ డిస్క్ లోపల ఒక జెల్ లైక్ స్ట్రక్చర్, ఒక లిక్విడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ లిక్విడ్ అనేది ఏం చేస్తుందంటే ఈ 2 బోన్స్కి మధ్యలో కుషన్ లాగా పనిచేస్తుంది. సో దట్ ఈ 2 బోన్స్ రబ్బింగ్కి గురి కావన్నమాట. ఎప్పుడైతే ఈ జెల్ లైక్ స్ట్రక్చర్ లీక్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది, 2 స్పైనల్ బోన్స్ అనేటివి రబ్ అయిపోయి ఫ్రిక్షన్కి గురి కావడం వల్ల పెయిన్ అనేది డెవలప్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ స్పైన్ బోన్స్ క్రాక్స్కు గురి కావడం జరుగుతుంది. ఈ క్రాక్స్ వల్ల ఈ జెల్ లైక్ స్ట్రక్చర్ బయటకు వచ్చేసి స్పైనల్ కార్డ్ పైన ఎఫెక్ట్ చేయడము. స్పైనల్ నర్వ్స్, అవి స్పైనల్ నర్వ్స్ అంటే మెయిన్గా మన హెడ్ కింద నుంచి నెక్ నుంచి రేడియేట్ అవ్వకుండా మన రైట్ ఆర్మ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్కి మొత్తం చెస్ట్ ఏరియాకి మొత్తం స్ప్రెడ్ అవుతాయి అనమాట స్పైనల్ నర్వ్స్. వాటిపైన ఎఫెక్ట్ కావడం వల్ల పెయిన్, నమ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్గా ఇక్కడ ఏమవుతుందంటే ఈ బోన్స్ అనేటివి ఏజ్ పెరిగే కొద్దీ డీజనరేటెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కాజెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ఇంజురీ, ఎప్పుడైనా నెక్కి ఇంజురీ కావడం అంటే దెబ్బ తగలడం వల్ల కూడా మనకు సర్వైకల్ స్పాండైలోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ జెల్ లైక్ స్ట్రక్చర్ బయటికి రావడం వల్ల కూడా అది హెర్నియా బల్జ్ అయిపోయి బయటకు వస్తున్నాం. దానివల్ల కూడా మనకు సర్వైకల్ స్పాండైలోసిస్ డెవలప్ అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ బోన్స్ మధ్యలో ఉన్న లిక్విడ్ లీక్ అయిపోవడం వల్ల డ్రై అయిపోతుంది, మొత్తం డీహైడ్రేషన్ గురవుతుంది స్పైనల్ బోన్స్. దానివల్ల కూడా రబ్బింగ్ ఫ్రిక్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ అనేది డెవలప్ అవుతుంది. దీంతోపాటు మెయిన్గా ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళకు ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనము వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి రాకుండా ఉండాలంటే. ప్లస్ మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా సర్వైకల్ స్పాండైలోసిస్ ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము లక్షణాలు ఏముంటాయి, ఈ డిసీజ్ సిమ్టమ్స్ ఏమేమి డెవలప్ అవుతాయి అంటే మెయిన్గా పెయిన్ ఉంటుంది, నెక్లో పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది మెల్లగా నెక్ కింద నుంచి షోల్డర్ బ్లేడ్కి, ఈ షోల్డర్ వరకు రేడియేట్ అవుతుంది అన్నమాట. రేడియేషన్ ఇక్కడ నుంచి మెల్లగా ఆర్మ్స్కి వెళ్ళి లాస్ట్ ఒక సివియర్ కేసులో కూడా ఫింగర్స్కి కూడా పాకే అవకాశం ఉంటుందన్నమాట. సో యూ విల్ ఫీల్ ద పెయిన్ విచ్ ఇస్ రేడియేటింగ్ ఫ్రమ్ ద నెక్ టు ద ఫింగర్స్ ఇన్ సివియర్ కేసెస్. దాంతోపాటు ఆర్మ్లో కానీ ఫింగర్స్లో మొద్దు బారడము, నమ్నెస్ ఉంటుంది, చీమలు పాకినట్టు అనిపిస్తుంది సివియర్ కేసు లోపల, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. కొన్నిసార్లు హెడేక్ రావడము, దాంతోపాటు కళ్ళు తిరగడము, కొన్నిసార్లు నడుస్తూ కూడా మనము ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతాం సివియర్ కేసు లోపల. ఈ సిమ్టమ్స్ మనం చూడవచ్చు. ఇప్పుడు మనకు డయాగ్నోస్ ఎలా చేస్తాం మనకి ఎలా తెలుస్తుంది సర్వైకల్ స్పాండైలోసిస్ అని చెప్పేసి? మనం ఎప్పుడైనా మనకు సడన్గా పెయిన్ రావడము, నమ్నెస్, మొద్దుబారడం లక్షణాలు వస్తే యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇమ్మీడియట్లీ. డాక్టర్ అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ టెస్ట్లో మీకు తీసుకోమని చెప్తారు. యూ హ్యావ్ టు అండర్గో దోస్ టెస్ట్. ఇన్ సివియర్ కేసెస్ మైలోగ్రామ్ టెస్ట్లు, నర్వ్ కండక్షన్ టెస్ట్ అంటే నరాల టెస్ట్లు కూడా ఉంటాయన్నమాట. అంటే ఏ నరం ఎక్కువ ఎఫెక్ట్ అయింది, ఏ నరం ఎక్కువ తక్కువ ఎఫెక్ట్ అయింది అనేది కూడా మనకు తెలుసుకోవచ్చు. మెయిన్గా ఈ టెస్ట్ల ద్వారా మనము సర్వైకల్ స్పాండైలోసిస్ ఉందని తెలుసుకోవచ్చు. మెయిన్గా ఏ బోన్ C1 ఎఫెక్ట్ అయిందా, C2, C3, C4, C5, C6, C7, ఈ 7 బోన్స్ లోపల మెయిన్గా ఏ బోన్ ఎఫెక్ట్ అయింది అనేది మనము ఈ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎలా ప్రివెంట్ చేస్తాం ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ రాకుండా? మనం ఎలా ప్రివెంట్ చేస్తామంటే ఫస్ట్ మనము వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, వెయిట్ లాస్ చేయాలి. మనం ఓవర్ వెయిట్ ఉంటే మన హైట్కి తగ్గ వెయిట్ లేకపోతే వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము సరిగా పోస్చర్ అంటే ఎలా అంటే మీరు సరిగా కూర్చోవడం అనమాట. మనం చూస్తుంటాము ఐటీ ప్రొఫెషనల్స్ ల్యాప్టాప్ పైన వర్క్ చేస్తుంటారు చాలాసేపు. కొంతమంది కూర్చుని వర్క్ చేస్తారు, కొంతమంది
పడుకొని వర్క్ చేస్తారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది కాబట్టి సరిగా మనం స్ట్రేట్గా కూర్చొని 2 కాళ్ళు కిందికి ఆనియాలన్నమాట. స్ట్రేట్గా కూర్చొని భుజాలు కొంచెం పైకెత్తి కరెక్ట్ టేబుల్ పైన కూర్చోవాలన్నమాట. అయితే మనకు ఎటువంటి నెక్ ప్రాబ్లమ్స్ రావు. దాంతోపాటు ఆజ్కల్ ఏమవుతుంది, వీడియోస్ ఫోన్ లోపల స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల ఏమైందంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వరకు ఫోన్స్ బాగా చూస్తున్నారు. పడుకొని చూడటము, కూర్చొని చూడటము, దానివల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మనం ఏం చేయాలంటే మెయిన్గా పడుకునేటప్పుడు ఒక సాఫ్ట్ పిల్లో పెట్టుకోవాలి నెట్ కింద. హార్డ్ పిల్లోస్ యూస్ చేయొద్దు. ఇప్పుడు మనము హోమియోపతి యొక్క రోల్ ఏంటి సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల? హోమియోపతి లోపల చాలా మంచి మందులు ఉన్నాయి. మనం ఎటువంటి సర్జరీ లేకుండా మనము క్యూర్ చేసుకోవచ్చు అనమాట సర్వైకల్ స్పాండిలోసిస్. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఇది ఒక ఆస్టియో ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్ లాంటిది అనమాట. అది జాయింట్ పెయిన్స్ నెక్ ఎఫెక్ట్ అయితే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. మనకు చాలా మంచి మందులు ఉన్నాయి. లాక్నాంతస్, రస్టాక్స్, కాస్టికమ్, కాల్మియా, సిమ్సిఫ్యూగా, ప్యారిస్ క్వాడ్రిఫోలియా, ఆర్నికా. సో ఈ మందులు మనము తీసుకుంటే సర్వైకల్ స్పాండిలోసిస్ నుంచి మనము ఎదుర్కోవచ్చు అనమాట. మెయిన్గా ఏమవుతుందంటే ఒకవేళ మనకు రైట్ సైడ్ బాగా పెయిన్ ఉండేసి నమ్నెస్ ఉందనుకోండి, కాస్టికమ్ తీసుకోవచ్చు మీరు. కాల్మియా కూడా రైట్ సైడ్ పెయిన్కు మంచిగా పనిచేస్తుంది. దాంతోపాటు మనకు రస్టాక్స్ ఉంది, ఆర్నికా. సో ఈ హోమియోపతి మందులు అంటే మీ హోమియోపతి వైద్యుడి సూపర్విజన్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది కొంచెం క్రానిక్ కేసు కాబట్టి మంచి కేస్ టేకింగ్ తీసుకున్నాక మీ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మీ ఇమ్యూనిటీ ఎలా రెస్పాండ్ అవుతుంది హోమియోపతి దాన్ని బట్టి మనము డ్రగ్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే కింద కమెంట్స్లో టైప్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు హోమియోపతిపై అవగాహన పెరుగుతుంది. ప్లస్ రకరకాల వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. మీరు ఏ వ్యాధికి ఏ హోమియోపతి మందు పనిచేస్తుంది దాని గురించి కూడా మీకు తెలుసుకునే అవకాశం ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో విల్ కనెక్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.